శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ పూజ టెంపుల్ బ్లాగ్. ఈ వీడియోలో మనము గతంలో సరూర్ నగర్లో వినాయకుడి ప్రతిష్ట సందర్భంలో గణేష భద్ర మంటపం ఒక మంటపం వేశారనమాట. ఆ మంటపాన్ని ఏ విధంగా వేశారు అనేది ఒక వీడియో ఉంది. ఆ వీడియోని గతంలో మీరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే దాన్ని చూడగలరు. చూసినా కూడా మళ్ళీ కొన్ని సందర్భాల్లో రెఫర్గా కూడా ఉంటుంది కాబట్టి ఆ వీడియోని మళ్ళీ నేను దీంట్లో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. కాబట్టి ఈ వీడియోని చూడండి. చూసి మనది కొత్త ఛానల్ కాబట్టి ఈ వీడియోని 10 మందికి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోలోకి మనం వెళ్తాం. ఈ వీడియో సింగరేణి కాలనీ సరూర్ నగర్లో సిద్ధి బుద్ధి సమేత గణపతి ప్రతిష్ట సందర్భంలో మామూలుగా వేసినటువంటి గణేష భద్ర మంటపం అన్నమాట. ఇది బ్రహ్మశ్రీ వెలుకూచి సోమశేఖర్ శర్మ గారి ఆధ్వర్యంలో జరిగిన ప్రతిష్ట. ఈ కార్యక్రమం 5 రోజులు జరిగిందన్నమాట. ఈ ప్రతిష్టను శ్రీ పుష్పగిరి పీఠాధిపతులు వారిచే యంత్ర ప్రతిష్ట జరిగింది. అయితే ప్రతిష్టా కార్యక్రమంలో సాధారణంగా సర్వతోభద్ర మంటపం వేస్తారు. ఇక్కడ జరిగేది గణేష ప్రతిష్ట కాబట్టి మామూలుగా గణపతికి గణేష భద్ర మంటపం ఉంటుందన్నమాట. కాబట్టి ఆ మంటపాన్నే ఇక్కడ ఋత్వికులు వేశారనమాట. ఇది 16x16 గళ్ళుంటాయి. మామూలుగా ఆ గళ్ళను ముందుగా వేసి దాని తర్వాత ఋత్వికులు ఈ గణేష భద్ర మంటపాన్ని వేస్తున్నారన్నమాట. దీంట్లో ముఖ్యంగా 5 రంగులు ఉంటాయి. అందులో 1 తెలుపు, 2 ఎరుపు, 3 ఆకుపచ్చ రంగు, 4 పసుపు, 5 నలుపు రంగు. ఈ 5 రంగుల సమ్మేళనంతో ఈ గణేష భద్ర మంటపం ఏర్పాటవుతుందన్నమాట. ఈ 5 రంగుల అక్షంతలు కలుపుకుంటారనమాట. ముందుగా తెలుపు రంగుకు సంబంధించినటువంటి బియ్యాన్ని వేశారు. దాని తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నది ఎరుపు రంగు బియ్యాన్ని, అంటే అక్షంతలు, ఎరుపు రంగు అక్షంతలు వేస్తున్నారన్నమాట. ఈ విధంగా దాని తర్వాత ఆకుపచ్చ రంగు తర్వాత మళ్ళీ తెలుపు. ఈ విధంగా 4 వైపులా ఒక క్రమ పద్ధతిలో ఆ రంగు అక్షంతలు వేస్తారనమాట. ఈ విధంగా అన్ని రంగులు ఎక్కడెక్కడ ఏ రంగు వేయాలో దాని ప్రకారంగా విధి విధానంగా వేస్తున్నారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ విధంగా వేసినటువంటి ఈ గణేష భద్ర మంటపం పైన ప్రధాన కలశాన్ని నుంచి పూజిస్తారు. ఇదే షోడశ స్తంభ మంటపంలో మామూలుగా ఇక్కడే దేవతలందరూ కూడా ఉంటారన్నమాట. మామూలుగా ఈశాన్యంలో నవగ్రహ మంటపము, అలాగే ఆగ్నేయంలో యోగిని మంటపము, దాని తర్వాత నైరుతిలో వాస్తు మంటపము, దాని తర్వాత వాయువ్యంలో క్షేత్రపాలక మంటపం ఉంటుంది. మధ్యలో భద్ర మంటపం, అంటే అటు సర్వతోభద్ర మంటపం కానీ, అదే శివాలయంలో అయితేనే, అంటే శివుడి ప్రతిష్ఠ జరిగినప్పుడు, ప్రత్యేకంగా శివుడి ప్రతిష్ఠ జరిగినప్పుడు లింగభద్ర మంటపం కానీ, లేదా రాముడి ప్రతిష్ఠ జరిపినప్పుడు రామభద్ర మంటపం ఉంటుంది. ఆ మంటపం వేస్తారు. ఇక్కడ జరిగేది గణేష ప్రతిష్ఠ కాబట్టి గణేష భద్ర మంటపం ఇక్కడ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది అదే అనమాట. మిగిలిన మంటపాలలో ఆయా దేవతల్ని ఆహ్వానిస్తారు. ఇక్కడ ప్రధాన దేవతలందరూ కూడా ఈ గణేష భద్ర మంటపంలోనే ఆహ్వానితులై ఉంటారనమాట. ఈ విధంగా 4 వైపులా కూడా ఎక్కడెక్కడ ఏ దాంట్లో ఏ రంగు అక్షంతలు వేయాలో దాని ప్రకారంగా
ఋత్వికులు వేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు అదే. ఈ విధంగా ఈ మంటపం వేసి మధ్యలో కలశాన్నుంచి పూజిస్తారు. తర్వాత ప్రధాన దేవతలకు పూజలు, హోమాలు ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఈ విధంగా ఆ రోజు ఈ మంటపాన్ని పూర్తిగా వేస్తున్నారు. చూడండి, చివరగా నలుపు రంగు అక్షింతలతో ఫైనల్ టచ్ ఇస్తున్నారు. అన్నీ కరెక్ట్గా వస్తున్నాయా లేదా అని ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని వేస్తున్నారన్నమాట. ఈ కార్యక్రమం జరగడానికి దాదాపు కనీసం ఒక 1 అవర్ టైం పైన తీసుకుంటుంది. కాకపోతే ఇది స్పీడ్గా చేయటం వల్ల మీకు కేవలం 5-6 నిమిషాల్లోనే అయిపోయినట్టుగా మీకు అవపడుతుంది. కానీ ఇది చాలా శ్రమతో కూడినటువంటి పని. ముందుగా మంటపం పైన ఒక వస్త్రం ఉంచి, దానిపైన బియ్యం పోసి, దానిపైన మళ్ళీ ఇంకో వస్త్రం ఉంచి, దానిపైన 16x16 అంటే 17x17 లైన్లు వేసుకుంటే 16x16 వస్తాయి. ఆ 16x16 లైన్లు తీసుకొని ఏ సెల్లో ఏ రంగు వేయాలో ఆ పద్ధతి ప్రకారంగా వేస్తేనే ఆ మంటపం దాని అందం అవపడుతుంది. లేకపోతే అంతా కూడా పాడైపోతుంది కాబట్టి, ఖరాబ్ అయిపోతుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొని శాస్త్ర ప్రకారంగా వేయాలి. కాబట్టి ఈ కార్యక్రమం అంతా కూడా ఈ విధంగా జరిగిందనమాట. చాలా అరుదుగా జరిగే కార్యక్రమం కాబట్టి నేను దీన్ని వీడియో తీసి భద్రపరుచుకున్నాను అనమాట. అది మీకోసమని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఈ మంటపాన్ని ప్రధానంగా వేసింది బ్రహ్మశ్రీ పులి విష్ణుమూర్తి గారు. ఈ కార్యక్రమం అంతా కూడా బ్రహ్మశ్రీ వెలుకూచి సోమశేఖర్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ విధంగా ఈ గణేష భద్ర మంటపాన్ని వేశారు. కాబట్టి ఈ వీడియో మీరందరూ చూడండి. మీరు చూడటమే కాకుండా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మన ఛానల్ కొత్త ఛానల్ కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.